Hi friends, SBI PO Prelims ఇంగ్లీష్ సెషన్ ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడైనా సరే పేపర్ చేసేటప్పుడు ముందుగా ఏమున్నాయో చెక్ చేయాలి. 1 to 5 ఫిల్లర్స్ కనబడుతున్నాయి. 6 to 10 స్వాప్ ఉంది. 11th వన్ నుండి 16th వన్ వరకు మనకి ఆర్సీ కొద్దిగా లెంగ్దీ ఆర్సీగా కనబడుతోంది. అట్ ద ఎండ్ చేస్తే బెటర్ ఏమో, లేదా క్వశ్చన్ ప్రకారం వెళ్దాం. 17th వన్కి వచ్చినప్పుడు పిక్యూఆర్ఎస్ ఎస్ 20th వరకు ఉన్నాయి. 21st కూడా 21st వెళ్ళినప్పుడు మనకి ఎర్రర్ లొకేషన్ కనపడింది. 26th నుండి 30th వరకు కాలమ్స్ కనిపించాయి. సో ఆల్ ఐటమ్స్ ఇవ్వబడ్డాయి. ముందుగా నేను ఫిల్లర్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. మిసెస్ ప్రియా వాజ్ ఇన్ డీప్ డాష్ ఆఫ్టర్ హర్ హస్బెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. దాన్ని బాధ అంటాం. డీప్ లామెంట్ అనాలా, డీప్ డిస్టర్బెన్స్ అనాలంటే కాదు, డీప్ గ్రీఫ్ అనే అనాలి. ద వర్డ్ సూటబుల్ వర్డ్ ఈస్ గ్రీఫ్. మహేష్ వాజ్ డాష్ విత్ యాంగర్. స్టోర్డో లోడెడో కాదు, ఫిల్డ్ విత్ యాంగర్, కోపంతో నిండిపోయాడు అంటున్నాం. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. మై ఓల్డర్ బ్రదర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫండ్ ఆఫ్ astronomy. He seems to dash a lot of pleasure from అన్నాడు కాబట్టి derive వాడాలి. derive from. When old Mr. Sharma died, several people dashed their claim to the substantial legacy that he left. వారు వారి క్లైమ్ ని ఇచ్చారు అన్నప్పుడు దట్ దే లేడ్ దేర్ క్లైమ్. ఎజ్యూమ్డ్ కాదు, ట్రూ కాదు, ప్లేస్డ్ కాదు. దే లేడ్ దేర్ క్లైమ్ టు ద సబ్స్టాన్షియల్ లెగసీ. ద రిలేషన్స్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ హ్యావ్ బికమ్ వెరీ డాష్ ఆఫ్టర్ ద అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్. బాగా తీవ్రంగా టెన్స్ గా తయారై, ఫెవరిష్ కాదండి, ఎక్సైటబుల్ కాదు. రెండు దేశాల మధ్యలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పరిస్థితులు చాలా టెన్స్ గా తయారయ్యాయి. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. Question number 6. Warriors can kill or conquer each other in battlefield and thus win laurels, but they cannot conquer or kill death. So that, my dear friends, death ki laurels ki మధ్యలో మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి the answer is C and D. In the age of materialistic values, when the entire world is determined by a changing approach to life, no, in the age of changing values, when the entire world is determined by a materialistic approach to life, so that materialistic అనేది changing గాను, changing అనేది materialistic గాను మారాలి. That is the AB, fifth option. Question number 8. The internal combustion system based on the power of heat and how it is generated by gas explosion made possible అన్నాం. పాసిబుల్ జనరేటెడ్ గాను, జనరేటెడ్ పాసిబుల్ గాను ఇంటర్చేంజ్ అవుతున్నాయి. దట్ ఈజ్ సి అండ్ డి, ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 9. ద ఏసియాటిక్ చీటా దట్ వన్స్ రోమ్డ్ ఇండియాస్ గ్రాస్ ల్యాండ్స్. ఇండియా గ్రాస్ ల్యాండ్స్ అంతా తిరిగింది. ఈజ్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్, కనిపించకుండా పోయింది. యాజ్ ఈజ్ ద పింక్ హెడెడ్ డక్ దట్ వన్స్ థ్రైవ్డ్ ఇన్ ద గంగటిక్ స్వామ్స్. సో ఎక్స్టింక్ట్ అనేది రోమ్డ్ గాను, రోమ్డ్ అనేది ఎక్స్టింక్ట్ గాను ఇంటర్చేంజ్ అవుతున్నాయి. సో దట్ ద ఆన్సర్ ఈజ్ బీసీ. Question number 10. What we often forget is how unique deserts and grasslands are as habitats that support human communities, wildlife and vegetation. Unique అనేది often place లోకి, often అనేది unique place లోకి వస్తుంది. That is the interchange between A and B. Question number 11. According to the author, which of the following will be the benefits of introducing a standardized technological platform? Potential of a child will take precedence over the grades. No. Improving the education. No. Teachers should be able to devote more time to teaching. That is the only C. Which of the following is possibly the most appropriate title of the passage అంటున్నాడు.
ఎడ్యుకేషన్ గురించి టెక్నాలజీ గురించి మాట్లాడాడు కాబట్టి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి టెక్నాలజీ గురించి మాట్లాడాడు కాబట్టి, టెక్నాలజీ వెల్కమ్ రిలీఫ్ టు టీచర్స్ అనలేం. రీవ్యాంపింగ్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ జరగడం లేదు. ఎడ్యుకేషన్ ఆర్బిట్రరీ బట్ రియాలిటీ కాదు. టెక్నాలజీ అండ్ ద ఎకానమీ గురించి మాట్లాడలేదు మిత్రమా. టెక్నాలజీ రీషేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్. The question of failure or success will be irrelevantly కాదు, that is irrelevant and replaced with గుడ్డా, బెటరా, బెస్టా అని అడుగుతున్నాడు. అండ్ ద బ్రైటెస్ట్ అన్నాడు కాబట్టి, ముందు కూడా సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. ది బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్, ది బెస్ట్ అండ్ ది బ్రైటెస్ట్. సో థర్డ్ ఆప్షన్. రెసిప్రోకల్ గా ఉండాలి అని అంటున్నాడు, అంటే ఒకదానికొకటి సంబంధం ఉండేలా ఉండాలి అని. దట్ ఈస్ ఇంటరాక్టివ్ గా, అన్రెస్పాన్సివ్ కాదు, రివర్స్ కాదు, రెగ్యులర్ కాదు, ఇన్వర్స్ కాదు. దట్ ఈస్ ఒకదానికొకటి సంబంధం ఉండడం. అటానమస్ అంటే ఇండిపెండెంట్ అని, ఆపోజిట్ అంటే డిపెండెంట్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. The number of infections in the country has spiked since last week, raising the specter of seeing a nearly 8-fold jump since Monday. Q తో ఎప్పుడైతే అనుకున్నామో థర్డ్ ఆప్షన్, రైజింగ్ ద స్పెక్టర్ ఆఫ్ కమ్యూనిటీ transmission of the virus, although all patients who have tested, so that QSPR, third option. Question number 18. The center's application seeking environmental clearance. The center's application seeking environmental clearance for the construction of, అంటే ఆన్సర్ Q తో స్టార్ట్ అవ్వాలి మిత్రులారా. ఫైనల్ ఎగ్జామినేషన్ లో థర్డ్ వన్ అప్లై చేసేయండి అంతే. కానీ ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ న్యూ పార్లమెంట్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ డిఫర్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, and the proposal is likely to be reconsidered after pending court cases related to the project and are resolved. So that QRPS correct ga undandi, third option. Question number 19. People aware of the development said that Azhar and his two brothers were called అంటే ఆన్సర్ P తో స్టార్ట్ అయ్యిందండి. ఖచ్చితంగా ఇది ఏమవుతుంది ఇప్పుడు, PQRS అవుతుంది. PQRS అన్నప్పుడు నో అరేంజ్మెంట్ రిక్వైర్డ్. Delhi residents on Sunday were greeted with air quality, greeted with the cleanest air they have breathed in months after strong winds and moderate rain helped disperse pollutants as the air quality touched satisfactory levels after 91 days. That is SRQP, first option. If one has the ability to protecting అని అనకూడదండి, టు ప్రొటెక్ట్. మిత్రులారా మనకు తెలుస్తున్నటువంటి రూలే 2+V1. దట్ ఇస్ వాట్ వి లెర్న్డ్ ఇన్ సుప్రభాతం 22. లాస్ట్ మంత్ హీ సఫర్డ్ ఏ హార్ట్ అటాక్ అండ్ హ్యాజ్ రష్డ్ అని అంటున్నాడండి. హ్యాజ్ రష్డ్ కాదు, అండ్ రష్డ్ అంటే సరిపోతుంది. టు ఏ హాస్పిటల్ వేర్ హీ అండర్వెంట్ అన్ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ. సో దట్ లాస్ట్ మంత్ హీ సఫర్డ్ ఏ హార్ట్ అటాక్ అండ్ రష్డ్. దట్ ఈస్ ద సెకండ్ వన్. It is a huge moment for Indian motor sports, as for the first time we have a women owner promoting women owner అన్నప్పుడు MA అని రావాలి, promoting an all women team. It is a huge moment for Indian motor sports, as for the first time we have a women MAN owner promoting an all. That is third one అండి. 24th, the championships were called on for not meeting the, called on కాదండి, called off. కాల్డ్ ఆన్ అంటే విజిట్ ఏ పర్సన్ అండి, కాల్డ్ ఆఫ్ అంటే విత్డ్రా లేదా క్యాన్సిల్. సో దట్ సెకండ్ వన్ లో ఎర్రర్ కనబడుతోంది. వీ విల్ మేడ్ అని అనకూడదండి. మోడాల్ ప్లస్ V1 లో రూల్ ప్రకారం వీ విల్ మేక్ అని మాత్రమే అనాలి. సో దట్ ఫస్ట్ వన్ లో ఎర్రర్ ఉంది.
కాలమ్స్ ఏఎఫ్, ఏఈ, ఏడి ఏంటో ముందుగా చెక్ చేసి సరిపోతుంది. యాజ్ దిస్ ఎఫెక్టెడ్ డిసిపేట్స్, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మోడరేట్. సేమ్ ఇన్ఫ్లేషన్ గురించి ఎక్కడ మాట్లాడాడంటే డీలో మాట్లాడాడు. యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏడి అయి ఉండాలి. ఏడి అయితే బికి ఈకి మధ్య రిలేషన్ చూద్దాం. వైల్ అన్ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ అక్కర్లా. ద ఓవరాల్ లేబర్ మార్కెట్ సిచ్యువేషన్ ఈజ్ లెస్ రోజీ ఇన్ సెవరల్ రీజియన్ అంటే బిఈ కూడా కరెక్ట్. సిఎఫ్ లోకి వద్దాం. The latest estimates from the International Labour Organization, the world unemployment rate fell to slightly under 5%. సో సిఎఫ్ కూడా సూటబుల్ అయింది. కావున ఏడిబిఈసిఎఫ్ 27. నేను ఇక్కడ టెయిల్ ఇక్కడ హెడ్ చదువుతున్నా. ఒక టెయిల్ ఒక హెడ్. నా క్వశ్చన్ నెంబర్ 27. European Union is projected to decelerate in 2020 and 21, but as the labor force is అక్కడ unemployment ఈజ్ shrinking, the average unemployment rate may decline. కాబట్టి ఏతో ఎఫ్ సూటబుల్ అయిందండి. ఏతో ఎఫ్ సూటబుల్ అయినప్పుడు బీడీ అవుతుందో లేదో చెక్ చేయాలి. A dynamic and inclusive global economy is central to delivering on the ambitious targets of the 2030 agenda for sustainable development. చూద్దాం సిఈ అవుతుందో లేదు చూద్దాం. Amid rising perceptions that inequality is increasing not only in income and wealth but also in opportunities, there is a strong mandate for policies. Very good. CE suitable ayindi. A of BD CE, that is the fourth option. Question number 28. Well-being తో ఎండ్ అయింది చూడండి. అది framework or dashboard of both objective and subjective indicators of well-being, and growing emphasis is being placed on composite measures so that ఖచ్చితంగా ఏడి కరెక్ట్ అయినప్పుడు మనం బిఈనా బిఎఫ్ఓ చెక్ చేయాలి. The trade dispute between China and the United States first escalated in early 2018 and extended into 2019. During the year, the trade policies of the two countries fluctuated rapidly. చూద్దాం మళ్ళీ టెన్షన్. Recent trends in global financial markets have been shaped by the evaluation of trade tensions between the United States and China. కాబట్టి సిఈ కరెక్ట్ అండి. ఏడి కరెక్ట్ అండి. ఏడి సిఈ కరెక్ట్ అయిందంటే దట్ ఈస్ ఏడిబిఎఫ్ సిఈ అండి. సెకండ్ ఆప్షన్. 29లోకి రండి. Lower interest rates in developed countries and easier global liquidity also allowed for more accommodative monetary stances. సో దట్ ఏతో ఈ సూటబుల్ అయిందండి. అంటే ఫస్ట్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ అయి ఉండాలి. బితో ఎఫ్ చెక్ చేద్దాం. వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద రూల్స్ బేస్డ్ మల్టీలాటరల్ ట్రేడింగ్ సిస్టమ్. సో బితో ఎఫ్ కూడా సూటబుల్ అయింది. ఏఈ బిఎఫ్ ఎప్పుడైతే సూటబుల్ అయ్యాయో ఖచ్చితంగా అక్కడ సిడి కూడా సూటబుల్ అవుతుందండి. ఏఈ బిఎఫ్ సిడి, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. అక్కడ మీరు టైల్ చూడాలి, ఇక్కడ మీరు హెడ్ చూడాలి. Destruction of physical and human capital, destruction and widening inequalities అన్నాడు. సో ఏడి సూటబుల్ అయిందండి. ఏడి సూటబుల్ అయినప్పుడు బిఈ అండ్ సిఎఫ్. విత్ ద గ్లోబల్ ఎకానమీ స్లోయింగ్ షార్ప్లీ అండ్ అన్సర్టనిటీస్ లూమింగ్ లార్జ్, risks of setbacks to sustainable development have increased, weakening investment and insufficient productivity growth. సో ఏడి తర్వాత బిఈ సూట్ అయింది. మరి సిఎఫ్ చెక్ చేద్దాం. Amid falling inflation and low domestic and external demand, the Central Bank of the Russian Federation started cutting interest rates in early 2019. There is still scope for future loosening అన్నాడు. కాబట్టి మిత్రులారా అక్కడ కటింగ్ చేసాము, ఇక్కడ లూజనింగ్ చేసినాము. సితో ఎఫ్ కూడా సూటబుల్ అయింది. హెన్స్ ఇట్ ఈస్ ఏడి బిఈ సిఎఫ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు ఫేస్ అవర్ ఎగ్జామినేషన్ వెరీ సూన్. ఫర్ దాట్ మీ యొక్క వెబ్సైట్లో పిఓ ప్రిలిమ్స్
ఎగ్జామ్ బూస్టర్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి వాటన్నిటిని ఫాలో అవ్వండి. వెరీ సూన్ వీ విల్ హ్యావ్ ఈవినింగ్ 5 to 7 స్పెషల్ క్లాసెస్. దానికి కూడా సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.